భువనగిరిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎల్లయ్యకు 6 నెలల క్రితం పక్షవాతం సోకి కుడిచేయి పడిపోయింది. ఎడమ చేత్తోనే ఆటో నడపడం మొదలుపెట్టాడు. 9వ తరగతి చదువుతున్న కూతురు ఊర్మిళ తండ్రి తపనను, సంకల్పాన్ని అర్థం చేసుకుంది. ఎడమ చేత్తో ఎల్లయ్య ఆటో గేరు మారుస్తూ ఎడమ కాలితో బ్రేక్ తొక్కుతుంటే ఊర్మిళ కుడి చేత్తో ఎక్సలేటర్ పట్టుకుని నడుపుతోంది. స్కూల్ అయిపోగానే రోజూ సాయంత్రం ఊర్మిళ తండ్రితో పాటు ఆటో నడుపుతోంది. అక్షరాల తండ్రికి కుడిభుజమయ్యింది. ఊర్మిళ చొరవ, పరిపక్వత, శ్రమ మార్గం చాలా గొప్పవి. తండ్రికి తగ్గ తనయ. ఎల్లయ్య కుడిభుజమైన తనయ ఊర్మిళ నడుపుతున్నది ఆటో కాదు, నడుపుతున్నది అక్షరాల కొండంత జీవన పోరాటాన్ని, పెద్ద ఆదర్శాన్ని, మొక్కవోని ధైర్యాన్ని, సముద్రమంత సహనాన్ని. శభాష్ తల్లి, నువ్వు నడిచి గెలవాల్సిన దారులు ఇంకా ఎన్నెన్నో ఎదురు చూస్తున్నాయి. నువ్వు చేరాల్సిన విజయ తీరాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి.